మీరు శ్రవణం చేస్తున్నారు, అనేక క్లాసులు అనేక సంవత్సరాల నుండి భాగవతం శ్రవణం చేస్తున్నారు. మనసు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళలేదా? శ్రమహేవ కేవలము ఇది ఓకదంపుడే. సో ప్రతి ఒక్క భక్తిలో నవవిధ భక్తి మార్గాలు ఉన్నవి. ఏ భక్తి చేసినా మనసు ఆటోమేటిక్గా భగవంతుడి చింతనలోకి వెళ్ళిపోవాలి. మీరు ఏ సేవ చేయండి, శ్రవణం సేవ చేయండి, నామస్మరణ సేవ చేయండి, పౌల సేవ చేయండి, కుకింగ్ సర్వీస్ చేయండి, మీరు ఉద్యోగం చేయండి, ఏది చేసినా భగవంతుడి మీదకి వెళ్ళిపోవాలి. మనసు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇది నిజమైన భక్తి. అలా వెళ్తేనే ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత దేహధారి జీవుడు భగవద్ధామం చేరుకుంటాడు. మనసు వెళ్ళలేదా జీవితం ఫెయిల్ అయిపోయినట్టే. అంతే నారాయణ స్మృతి. జన్మ యొక్క లాభము ఏంటి? అంతే నారాయణ స్మృతి. అంత్యకాలంలో నారాయణ స్మరణ రావాలి నోటి నుంచి. మరి ఎలా వస్తుంది? జీవితాంతరం మనసు భగవంతుడి దగ్గరికి వెళ్తేనే కదా. అందుకని వృత్రాసుడు ఇది కోరుకుంటున్నాడు, సదా ఎల్లప్పుడు ఏ ప్రభు, నా మనసు ఎల్లప్పుడూ నీ పాద పద్మాల యొక్క చింత ఉండాలి, నీ పాద పద్మాల యొక్క చింతన ఉండాలి. ఇదే కోరుకోవాలన్నమాట. నా మనసు ఎల్లప్పుడూ మీ పాద పద్మాల దగ్గర ఉండాలి. తర్వాత